ఓకే స్టూడెంట్స్ 1.2 బిఫోర్ దట్ ట్రై దీస్ అనే టేబుల్ ఉంది. ఆ టేబుల్ కూడా మనం కంప్లీట్ చేద్దాము. ఇక్కడ చూడండి 5 + 3 = 3 + డాష్. మనం చేసుకున్నాం ఎక్సర్సైజ్ 1.1లో 3 + 5. నెక్స్ట్ 82 + 40 = డాష్ + 82. 82 ఉన్నది, ఇక్కడ 82 ఉన్నది, ఇంకేం లేదు 40. అంటే ఇవి రెండు ఎటేపు యాడ్ చేసినా ఒకటే రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇలా ఇచ్చారు. ఇక్కడ చూడండి డాష్ + 596 = 596. 596కి దేన్ని యాడ్ చేస్తే మళ్ళీ 596 వస్తుంది. మనం ముందే చెప్పుకున్నాం, జీరోని యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.2 చూద్దాం. ఎక్సర్సైజ్ 1.2 కంప్లీట్గా సబ్ట్రాక్షన్స్. 6 - 2 మీకు తెలుసు, 6 - 2 = 4. 6 ఫింగర్స్ తీసుకుని 2 ఫింగర్స్ క్లోజ్ చేయాలి. 8 - 3 8 ఫింగర్స్ తీసుకుని 3 ఫింగర్స్ క్లోజ్ చేస్తే 5. 8 - 3 35 - 15. ఇక్కడ వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ ఉంది కాబట్టి వన్స్ టెన్స్ యూ మస్ట్ రైట్ అబౌవ్ ది నెంబర్. వన్స్ ప్లేస్ 5 - 5 ఎంత? 0. 3 - 1 2. 20. 35 - 15 హౌ మచ్? 20. అగైన్ హియర్ చూడండి, ఇక్కడ డి సమ్ వచ్చేటప్పటికి 56 - 27. 6లోంచి 7 తీయగలమా? తీయలేం. 6 ఫింగర్స్ తీసుకుని 7 క్లోజ్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ 16 బారోయింగ్ తెచ్చుకుంటే 16 ఇది 4. 5 4 అవుతుంది, 6 16 అవుతుంది. ఎందుకు 16 అవుతుందంటే 5 టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి మనకి 1 బారోయింగ్ వచ్చేటప్పటికి వన్స్ ప్లేస్కి 16 అవుతుంది. 16 - 7 16 ఫింగర్స్ మనం తీయలేం కాబట్టి ఏం చేయాలి అంటే 16 లైన్స్ కానీ 16 బాల్స్ కానీ వేసుకుని 16లోంచి 7 బాల్స్ మనం స్ట్రైక్ అవుట్ చేసేస్తే 9 వస్తాయి. ఇంకా మిగిలిన బాల్స్ 4 - 2 మనకు తెలుసు, 4 - 2 = 29. ఓకే నెక్స్ట్ 1.2లో ఫస్ట్ రోమన్ అయిపోయింది. సెకండ్ రోమన్ వచ్చేటప్పటికి 57 ఇంకా బారోయింగ్ సమ్సే. 57 - 38. 57 - 38 అగైన్ వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ రాయండి. 7 - 8 చేయలేం కాబట్టి 17 బారోయింగ్ తెచ్చుకుంటే 17 5 4 అవుతుంది. 17 - 8 ఎంత అవుతుందంటే 9. 4 - 3 19. నెక్స్ట్ ఇక్కడ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ 3 అయినాయి. 7 - 8 ఇక్కడ కూడా 7 - 8 చేయలేం కాబట్టి 17. ఇక్కడ 4 రాసుకోవాలి, 5 ప్లేస్లో 4 అవుతుంది. 17 - 8 ఎంత? 9. 4 - 2 చేయగలం. 4 ఫింగర్స్ తీసుకోండి, 2 ఫింగర్స్ క్లోజ్ చేస్తే ఇంకా 2 ఉన్నాయి. 2. 4 - 2 అగైన్ 4 ఫింగర్స్ 2 క్లోజ్ ఇట్ 2. 4 - 2 ఇంకా బారోయింగ్ అక్కర్లేదు. 229. అగైన్ ఇక్కడ చూడండి 960 - 456. 960 - 456 అంటే 0 చేయలేం కాబట్టి 10 అవుతుంది. ఇక్కడ ఇది 5 అవుతుంది. 10 - 6 మనందరికీ తెలుసు, 10 - 6 = 4. 5 - 5 5 ఫింగర్స్ క్లోజ్, 5 ఫింగర్స్ తీసుకుని 5 ఫింగర్స్ క్లోజ్ చేస్తే 0. 9 - 4 9 ఫింగర్స్ తీసుకుని 4 క్లోజ్ చేస్తే ఎంత అవుతుంది? 9 - 4 5. ఓకే నెక్స్ట్ 504. 835 - 346. 15 5 - 6 చేయలేం కాబట్టి అగైన్ బారోయింగ్ తెచ్చుకుంటాం. ఇది 2 అవుతుంది, 3 2 అవుతుంది. 15 - 6 ఎంత అవుతుంది? 15 ఫింగర్స్ తీసుకోలేం కాబట్టి ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇక్కడ ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. 15 బాల్స్ వేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 వేసుకుని 1 2 3 4 5 15 అయిపోయినాయి కదా. ఇక్కడ మనం 6 బాల్స్ మీరు స్ట్రైక్ అవుట్ చేయండి. 1 2 3 4 5 6. రిమైనింగ్ ఎన్ని బాల్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 9 ఉంటాయి. రాకపోతే ఇలా చేయండి, వస్తే మామూలుగా చేసేయండి. 2 - 4 2 - 4 అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ బారోయింగ్ తెచ్చుకుంటే 8లోంచి ఇక్కడికి ఒకటి బారోయింగ్ తెచ్చుకుంటే 12 అవుతుంది. ఇక్కడ 7 అవుతుంది. 12 - 4 8. ఇలాగే బాల్స్ వేసుకుని 4 బాల్స్ మీరు స్ట్రైక్అవుట్ చేస్తే 8 ఉంటాయి. 7 - 3 4. ఓకే 489. నెక్స్ట్
ఇంకా సబ్ట్రాక్ట్ 559 ఫ్రమ్ 62, 86 ఫ్రమ్ 92, 192 ఫ్రమ్ 536. ఈ రోమన్స్ చేద్దాం. సెకండ్ రోమన్లో సమ్స్ చేద్దాం. 62 మైనస్ 59 కదా. ఇక్కడ ఫ్రమ్ అన్నప్పుడు 62 నుంచి 59ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 12 మైనస్ 2 మైనస్ 9 చేయలేం కాబట్టి 12 మైనస్ 9 3. ఇక్కడ 5 ఉంటుంది. 5 మైనస్ 5 0, 3 అవుతుంది. నెక్స్ట్ 86 ఫ్రమ్ 92 అంటే 92 నుంచి 86ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ కూడా 12 అవుతుంది, ఇది 8 అవుతుంది. 12 మైనస్ 6 ఎంత? 6 అవుతుంది. 8 మైనస్ 8 0 అవుతుంది. నెక్స్ట్ సమ్ 192 ఫ్రమ్ 536. 536 నుంచి 192ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది? 6 మైనస్ 2 మనం చేయగలము. 6 మైనస్ 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. 3 మైనస్ 9 చెయ్యలేము కాబట్టి బారోయింగ్, యూ మస్ట్ బ్రింగ్ బారోయింగ్ ఫ్రమ్ 3కి 10s ప్లస్ 5 అవుతుంది కాబట్టి 13 అవుతుంది. ఇది 4 అవుతుంది. 13 మైనస్ 9 ఎంత? 4 అవుతుంది. 5 4 అయింది కాబట్టి 4 మైనస్ 1 ఎంత? 3, 344. నెక్స్ట్ సమ్ 485 ఫ్రమ్ 928. 928లోంచి 485ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 8 మైనస్ 5 చేయగలం. 8 మైనస్ 5 ఎంత? 3. 2 మైనస్ 8 యూ కాంట్ డూ కాబట్టి యూ మస్ట్ బ్రింగ్ బారోయింగ్ ఫ్రమ్ 9 నుంచి బారోయింగ్ తెచ్చుకుంటే ఇక్కడ 12 అవుతుంది, ఇది 8 అవుతుంది. 12 మైనస్ 8 4 అవుతుంది. 8 మైనస్ 4 4, 443 అవుతుంది అనమాట. నెక్స్ట్ సమ్ వచ్చేటప్పటికి ఫైండ్ ది డిఫరెన్స్ ఆఫ్ 205 అండ్ 62. ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్మేనమ్మా. ఈ థర్డ్ సమ్ మనం చెప్పుకుంటున్నాం. దీని డిఫరెన్స్ ఎంత అని చెప్పుకుంటున్నాం మనం. ఈ డిఫరెన్స్ ఎంత ఏంటి అంటే 205 మైనస్ 62 చేయాలి. 5 మైనస్ 2 హౌ మచ్? 3. 0 మైనస్ 6 చేయగలమా? చేయలేం కాబట్టి బారోయింగ్ తెచ్చుకోవాలి. ఇది 10 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. 10 మైనస్ 6 4. 1కి 100 ప్లేస్లో నో నెంబర్, సో 1, 143. 205 మైనస్ 62 డిఫరెన్స్ ఎంత? 143. నెక్స్ట్ ఫోర్త్ సమ్. ఓకే, ఫోర్త్ సమ్ చూడండి అమ్మా. ఇప్పుడు వాట్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 653 టు గెట్ 268. 653లోంచి ఎంత నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే 268 వస్తుంది అంటే సబ్ట్రాక్షన్ మీకు తెలుసు. 653 మైనస్ ఈ నెంబర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ నెంబర్ ఎంతో మనకు తెలియదు. దేన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 268 వస్తుంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏం చేస్తారంటే 100 ప్లేస్లో నెంబర్ తీసుకోండి, 600. ఇక్కడ 100 ప్లేస్లో నెంబర్ కూడా తీసుకుంటే 200. 600లోంచి ఎంత నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే 200 వస్తుంది? మామూలుగా మీకు తెలుసు 400. 600లోంచి 400 సబ్ట్రాక్ట్ చేస్తే 200 అనేది వస్తుంది. దీనికన్నా ముందు ఏం చేయాలంటే మీరు మామూలుగాను సబ్ట్రాక్షన్ వచ్చేటప్పటికి 600లోంచి 400ని సబ్ట్రాక్ట్ చేస్తే 200 వస్తుంది. అదే 600లోంచి 200ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే 400 వస్తుంది. మీరు నేర్చుకున్నారు ఇది ఇంతకుముందు కదా. అంటే దీన్ని బట్టి 653లో నుంచి ఏ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి? ఇప్పుడు 653 మైనస్ 268 సబ్ట్రాక్ట్ చేసినా కూడా మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని చేయండి. 653లోంచి దేన్ని చేయాలి అంటే ఇప్పుడు 3 మైనస్ 8 చేయలేం కాబట్టి 13. 13 మైనస్ 8 హౌ మచ్? 5. ఇక్కడ 5 ఉంటుందా? 5 ఉండదు, 4 ఉంటుంది. ఎందుకంటే 1 బారోయింగ్ వెళ్ళింది కాబట్టి. 4 మైనస్ 6 యూ కాంట్ డూ, అగైన్ బ్రింగ్ బారోయింగ్. 14. ఇక్కడ 5 అవుతుంది. 14 మైనస్ 6 ఎంత? 8. 5 మైనస్ 2 హౌ మచ్? 3. అంటే 385ని మనం 653లోంచి కనుక సబ్ట్రాక్ట్ చేస్తే 265 వస్తుంది, 268 వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. ఇలా 385 కరెక్టా రాంగా అని మీకు వచ్చింది అనుకోండి డౌటు. 3 మైనస్ 5 చేయలేం కాబట్టి 13 మైనస్ 5 8.
ఇక్కడ 4 ఉంటుంది. 4 మైనస్ 8 14 మైనస్ 8 6 వస్తుంది. 5 మైనస్ 3 2. సో దిస్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఇది మనం చేసింది కరెక్ట్ అని చెప్పడం అనమాట. ఇది ఇలా చెక్ చేసుకోవాలి మీకు డౌట్ వస్తే. నెక్స్ట్ 5th సమ్ చూద్దాం. 5th సమ్ ఏంటంటే వాట్ మస్ట్ బి యాడెడ్ 246 టు గెట్ 859. 246కి ఎంత ఎడిషన్ చేస్తే 859 వస్తుంది. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ముందు 100 ప్లేస్లో నెంబర్ చూసుకుందాం. 100 ప్లేస్లో నెంబర్ ఎంత? వాట్ మస్ట్ బి యాడెడ్ అన్నారు కాబట్టి 246ని 200 అనుకుందాం, 859 800 అనుకుందాం. 200కి ఎంత యాడ్ చేస్తే 800 వస్తుంది? మామూలుగా మనకి తెలిసిందే 600. హండ్రెడ్స్ అనేటప్పటికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం హండ్రెడ్స్ తీసుకున్నాం. అలాగే 200 ప్లస్ 600 800. మీకు ఇంకొక విషయం ఏంటంటే 800 ఈ 800 మైనస్ 600 అంటే 200 అనేది వస్తుంది. మళ్ళీ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ అని మనం నేర్చుకున్నాం. 800 మైనస్ 200 అన్నా కూడా 600 వస్తుంది. దీన్ని బట్టి మీరు ఏం చేయొచ్చు అంటే 859 మైనస్ 246 చేస్తే 9 మైనస్ 6 3, 5 మైనస్ 4 1, 8 మైనస్ 2 6, 613. అంటే ఇక్కడ మనకు వచ్చే నెంబర్ ఎంత? 613. 613 కనుక మనం 246కి యాడ్ చేస్తే 859 వస్తుంది. ఇప్పుడు చూడండి 6 ప్లస్ 3 9, 4 ప్లస్ 1 5, 2 ప్లస్ 6 8. ఓకే, ఆన్సర్ సెట్ అయింది కదా. మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ అని చెప్పడానికి మళ్ళీ మనం ఈ రకంగా చెక్ చేసుకోవాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ 6th సమ్ చూద్దాం. దీంట్లోనే 6th సమ్ ఏంటో చూద్దాం. The sum of two numbers. 6th sum ఏంటి? The sum of two numbers is 453. If one of the number is 285, then what is the other number? సెకండ్ నెంబర్ ఎంత అని అడిగినప్పుడు the sum of two numbers ఎంత? 453. If one of the number is 285, find what is the other number. రెండు నెంబర్స్ని ఎడిషన్ చేస్తే 453 వస్తుంది. అయితే ఒక నెంబర్ ఇచ్చాడు, సెకండ్ నెంబర్ ఎంత అని అడిగాడు. ఇందాక మనం చేసుకున్నాం గుర్తుందా? 5th సమ్ అలాగే ఉంటుంది. ఇది 453 మైనస్ 285 చేస్తే మనకి వచ్చేస్తుంది 3 మైనస్ 5 చేయలేం కాబట్టి 13 మైనస్ 5 ఎంత? 8. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంటుంది, 14 అవుతుంది, ఇది 3 అవుతుంది. 14 మైనస్ 8 6 అవుతుంది. 3 మైనస్ 2 1, 168. ఇది మనం చెక్ చేసుకుందాం. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? 5 ప్లస్ 8 హౌ మచ్? 13 కదా. నెక్స్ట్ 8 ప్లస్ 6 14, 14 ప్లస్ 1 15, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 1 4, 453. సో మనం చేసింది కరెక్ట్. 168ని 285కి యాడ్ చేస్తే 453 అనేది వస్తుంది. నెక్స్ట్ 7th సమ్ ఏంటో చూద్దాము. 7th సమ్ వచ్చేటప్పటికి ది డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 568. If one of the number is 796, then what is the other number? ఇక్కడ డిఫరెన్స్ అడిగాడు. రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 568 అవుతుందంట. వన్ ఆఫ్ ది నెంబర్ 796. ఫైండ్ వాట్ ఈస్ ద అదర్ నెంబర్. రెండు నెంబర్స్ డిఫరెన్స్ 568 అవుతుంది అంటే మనకి ఎంతో తెలీదు. మామూలుగా ఇందాక అనుకున్నట్టే 500 వస్తుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ది నెంబర్, ఎందుకంటే 100 ప్లేస్లో నెంబర్ వేసుకుని ముందు చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. వన్ ఆఫ్ ది నెంబర్ ఈ 796ని 100 ప్లేస్లో నెంబర్ వేసుకుందాం. 700లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది మనకి? 200 సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. అదే మళ్ళీ 700లోంచి 500ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 200 వస్తుంది. అంటే ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. అలాగే 796లోంచి మనం ఇప్పుడు ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 796 తీసుకుని 568ని కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే
ఎంత వస్తుందో అది ఇక్కడ మనకి టు గెట్ ది ఆన్సర్ అవుతుంది. 6 మైనస్ 8 చేయలేము. సో 16 అవుతుంది, ఇక్కడ 8 అవుతుంది. 16 మైనస్ 8 ఎంతమ్మా? 8 అవుతుంది. 8 మైనస్ 6 2, 7 మైనస్ 5 2, అంటే 228ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 568 వస్తుంది. ఫైండ్ వాట్ ఈస్ ద అదర్ నెంబర్. అదర్ నెంబర్ ఎంత? అదర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 568. ఓకే, డిడ్ యూ గాట్ ఇట్? ఇప్పుడు మనం 1.2 అయిపోయింది. నెక్స్ట్ 1.3 మల్టిప్లికేషన్స్ ఏంటో చూద్దాం. ఓకే.